సో, ఈ మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? అలాగే మీరు షూట్ చేస్తున్నప్పుడు మీ మెమరీస్ ఏంటి? సో, సాంగ్స్ అవి ఇందులో ఒక సాంగ్ ఉంటుంది. తర్వాత ఇంకా అంతా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీ అంతా ఉంది. ఉంటుంది. ఓకే. యాహ్! సో, మ్యూజిక్ డైరెక్టర్ సూర్య వక్కలంక అండ్ ఆయన చిన్న ఏజ్ లైక్ ఒక 22 అలా ఉంటుంది. బట్ ఓకే. చాలా మంచి అంటే నేనే షాక్ అయ్యాను మ్యూజిక్‌ది వినగానే ఆయన ఏజ్ అయితే చెప్పగానే, అరే! ఇంత చిన్న ఏజ్‌లో చాలా మంచిది ఇచ్చారు. అవుట్‌పుట్ లైక్ అంటే ఇచ్చారు. ఓకే. ఆ మూవీకి ఎంత స్టఫ్ కావాలో అంత స్టఫ్ ఇచ్చారు. మనకెలా అంటే ఆ మ్యూజిక్‌తోనే అసలు ఒక ఎంత ఎప్పుడొస్తుంది నాకు ఒక థ్రిల్లింగ్‌గా ఫీల్ డెఫినెట్‌లీ అవుతామనమాట. అసలు హారర్ మూవీ అంటేనే మనకి మైండ్ ఫస్ట్ ఆ మ్యూజిక్ మనకి కనెక్ట్ అయిపోయి భయం యాహ్! అయిపోద్ది. యాహ్! సో, అలా అన్నమాట. అండ్ ఇంకా మూవీ టీమ్‌కి అంతా వస్తే ఇంకా వెరీ కూల్‌గా రష్ ఉండదు. చాలా కూల్‌గా నేను ఆడుతూ పాడుతూ చేసేసాను. లైక్ ఎలా అంటే నార్మల్‌గా మనం బయట షూట్స్ చూస్తే ఎర్లీ మార్నింగ్ లేవాలి. 6కి సెట్స్‌లో ఉండాలి అలా. బట్ నేనైతే అలా కాదు. లైక్ 10 అలా ఆ టైంకి సో, హ్యాపీగా పడుకొని హ్యాపీగా చేసుకుంటా అయింది. సో, ఇంకా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్ పర్సన్ అనమాట. అంటే ఎక్కువగా మాట్లాడరు. చాలా సైలెంట్ అనమాట. హలో సార్ గుడ్ మార్నింగ్ అంటే ఓకే. అంతే. అంతా సైలెంట్. చాలా డీసెంట్. ఓకే. ఆ! సో, ఎలా అంటే అంత కమ్యూనికేషన్ అంటే షూట్స్‌లో ఆ టైంలో అంత కమ్యూనికేషన్ ఏం లేదు. బట్ చాలా ఫన్నీ ఉంటారు. సెట్ అంతా కూడా నేను ఈ డిపార్ట్‌మెంట్ కదా! నేనెందుకు వేరే వర్క్ చేయాలని అంతా కలిసికట్టుగా ఒక టీమ్‌లా చేశారనమాట. టీమ్ వర్క్ చాలా బావుంటుంది. లైక్ ఫన్నీ ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ రెస్పెక్ట్ చాలా. సిరి గారు అంటే సిరి గారు. లైక్ అలానే యాహ్! సిరి మ్యామ్. లైక్ అంత చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అంటే మనం ఒక ఫీలొస్తుంది. ఫ్యామిలీలా చేసుకొని చేయొచ్చు అని. సో, ఇంత బాండింగ్ వచ్చాక మనకి హ్మ్. షూట్ అయిపోయాక వెళ్ళిపోతున్నప్పుడు హౌ యూ ఫెల్ట్? డెఫినైట్‌లీ అంటే ఎలా అంటే అయిపోతున్నప్పుడు ఆఫ్‌కోర్స్ ఉంటుంది. కానీ నాకు ఆ ఫీల్ రాలేదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు నాకు డైలీ టచ్‌లో స్టిల్ ఉంటారు. టచ్‌లో ఉన్నారు. టచ్‌లో ఉంటారు. ఎలా ఉన్నారు? చేస్తున్నారా? ప్రాజెక్ట్స్ ఏంటిది? ఏమన్నా నేనేదైనా స్టేటస్ పెట్టినా రిప్లై ఇవ్వడం కానీ లైక్ ఆ బాండ్ ఇంకా ఫ్యామిలీలా అయిపోయాం కదా! ఇంకా అలా టచ్‌లో ఉంటే నాకెప్పుడు ఆ ఫీల్ రానివ్వలేదు వాళ్ళు. టూ గుడ్ కదా! మనం అసలు మూవీ ఇండస్ట్రీ గురించి ఎన్నో వింటూ ఉంటాం. మనం ఇలా ఫేస్ చేయకుండా చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటే బ్లెస్డ్ అనిపిస్తది కదా! సిరి గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ. ఓహ్! నేను ఇండస్ట్రీలోకి రావడానికి ఒక రీజన్ ఆయనని చెప్పొచ్చు. ఎలా? అంటే ఆయన బ్రదర్ మూవీ 'ఆనంద్ ఎవరికుండాది' అయింది. 'పుష్పక విమానం.' సో, అప్పుడు వైజాగ్ వచ్చారు ప్రీ లాంచ్‌కి. వచ్చినప్పుడు నేను అట్‌లీస్ట్ ఒక్కసారైనా చూడాలి, ఫోటో తీసుకోవాలి మీది వైజాగ్. నాది వైజాగ్ యాహ్! ఓకే. సో, అనుకున్నాను. అనుకుంటే వెళ్ళాను. బట్ జస్ట్ చూడడానికి అయింది. బట్ వెళ్లి కలవడానికి అవ్వలేదు. సో, నేనప్పుడు ఫిక్స్ అయ్యాను. డెఫినైట్‌లీ నీ గురించైనా నేను ఇండస్ట్రీకి వచ్చి నీతో కలిసి యాక్ట్ చేస్తా అనుకున్నాను. అండ్ మొన్న 'ఫ్యామిలీ స్టార్‌లో' యాక్ట్ చేశాను. ఆయనతో కలిసి స్క్రీన్ వావ్! షేర్ చేసుకున్నా. యాహ్! సో, దట్స్ వెరీ బ్లెస్డ్ అనుకున్నాను. అంటే అనుకున్నాను. అంత ఇదిగా చేశాను. యాహ్! మాట్లాడారా అప్పుడు? యాహ్! మాట్లాడాను. ఆయన చాలా కూల్ పర్సన్. అంటే షై అనమాట. రెస్పెక్ట్ ఇస్తారు. నేను షాక్ అయ్యాను. మీది ఇది కదండీ డైలాగ్. నేనిది చెప్తాను మీరప్పుడే చెప్పండి. అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఓకే. యాహ్! సిరి గారు మీకు బాగా కష్టమైన సీన్స్ ఇందులో ఏమైనా ఉన్నాయా షూటింగ్ అప్పుడు? అంత కష్టమైన అయితే అలా ఏమి అనిపించలేదు నాకు. అంతా చెప్పాను కదా! ఆడుతూ పాడుతూ అంత కష్టంగా ఏముండదు. అంటే యాక్టింగ్ వైస్‌గా మీకు మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకోవడానికి. అది వన్ డే అయింది. అది నైట్ షూట్ అయిందనమాట. ఓకే. సో, అప్పుడు ఎవ్వరికీ ఓపిక లేదు. చాలా నిద్రొస్తుంది. చాలా డల్లొస్తుంది ఫేస్ అంతా. కొంచెం మంచిగా చేయనండి ఆ టైంలో బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ రోజు షూట్ క్యాన్సిల్ అయింది. బట్ ఆ రోజు అనుకున్నా, అరే! నేను బెటర్‌గా చేస్తే ఈరోజే కంప్లీట్ అయిపోతుండే కదా! అని చెప్పి అనుకున్నాను. ఓకే. యాహ్! ఇది ఈ 'మాయ' మూవీ లొకేషన్స్ ఎక్కడెక్కడ జరిగిందండి షూట్? హైదరాబాద్‌లోని ఔట్‌కట్స్‌లో జరిగింది. అలాగే ఈ 'మాయ' మూవీ డైరెక్టర్ గురించి గాని, ప్రొడ్యూసర్ గారి గురించి గాని మీరేం చెప్తారు? యాహ్! డైరెక్టర్ గారి గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. చాలా సైలెంట్‌గా, యాహ్! డీసెంట్‌గా ఉంటారు అని. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఇక్కడ ఉండరు బేసిక్‌గా యూఎస్ఏలో ఉంటారు. ఓకే. సో, ఆయన ట్రస్ట్ చేసి అక్కడి నుంచి కూడా ఆహ్, డైరెక్టర్ గారు స్టోరీ నరేట్ చేసిన ఒక 2 డేస్‌లోనే ఆయన అడ్వాన్స్ అది పంపించి మీరు స్టార్ట్ చేయండి వర్క్ అది చెప్పి అంటే లైక్ ఒక ట్రస్ట్‌తో అనమాట. సో, అక్కడి నుంచి ఈవెన్ ఒక్కసారి కూడా ఆయన చూడడానికి మేబీ ఒక్కసారి అనుకుంటా వచ్చారు. లైక్ చూడడానికి జస్ట్ అది. సో, అంతే తప్ప ఓకే. మనం ఎలా చెప్తే లైక్ సార్ ఇలా ఇలా ఉందంటే ఓకే. ఫైనల్ ఆయన కూడా చాలా కూల్‌గా, ఫ్రెండ్లీగా మాట్లాడతారు.
సో సిరి గారు మీరు మల్టీ టాలెంటెడ్ అని మీరు ముందే చెప్పారు. సో ఇక్కడి వరకు వచ్చి మీరు పాట పాడకుండా పోతే ఏం బాగుంటుంది చెప్పండి. వాయిస్ కూడా చాలా క్యూట్గా ఉంది కాబట్టి పాడాల్సింది. మీకు హమ్ చేస్తూ ఉంటారు కదా ఎప్పుడు ఏదో ఒకటి. అది ఉంటుంది. బట్ ఇంత సడన్గా అడిగితే ఎవ్వరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు అనుకోండి. నేను యాక్చువల్గా నేను ఏంటిదంటే కొంచెం లైక్ కొంచెం కొంతమంది Comfort ఆడియన్స్ అవ్వాలి. లేదు కొంతమంది ఆడియన్స్ని గ్రాప్ చేయడానికని చెప్పి ఇలా చూస్తున్నాను. బట్ నేను ఇప్పుడు సింగ్ చేస్తే అందరూ వెళ్ళిపోతారు ఐ థింక్ సో. మంచి హ్యూమర్ కూడా ఉంది. యా